బిల్ అనేది కేవలం సాంకేతిక అంశాలపైన క్లాజెస్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం కోసం మాత్రమే మనం ఆర్డినెన్స్ రీప్లే చేస్తూ బిల్లు ఇస్తా ఉన్నాం. మిగతా అంశాలు కాదు. వాళ్ళు మాట్లాడింది కాబట్టి నేను చెప్పాల్సి అధ్యక్ష. అందుకని అల్టిమేట్గా దేశంలో ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ ఏ చట్టాలు తెచ్చినా కూడా అది పేద ప్రజలకు ఉపయోగపడేట్టు ఉండాలని చేస్తారు. బట్ ఆ పర్పస్ అనేది చట్టము యొక్క ఉద్దేశం ఒకటి ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంప్లిమెంటేషన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ప్రపోర్షన్ టు ది యాక్ట్. అంతమాత్రం చెప్పాల్సుకున్నా. అందుకని అధ్యక్ష సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి ఈ బిల్లును ఈ చర్చను ముగిస్తూ ఒక బిల్లుకు సంబంధించినటువంటి నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని కోరుతాను అధ్యక్ష. ఒక్క నిమిషం నన్ను మాట్లాడినాడు మహేష్ గారు, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు గౌరవ సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఒక క్వశ్చన్ వేశారు, వాట్ ఈస్ ద రెవెన్యూ ఈజ్ గోయింగ్ కమింగ్ అని చెప్పి అడిగినప్పుడు దానికి మీరు వినాలి పూర్తిగా, దానికి జవాబు ఇచ్చారు. దీంట్లో డీవియేషన్ ఏమున్నదని చెప్పి మళ్ళీ మీరు మాట్లాడతామంటున్నారు. మినిస్టర్ గారు తప్పు మాట్లాడింది ఏంటిది? ఏంటి తప్పు మాట్లాడిందని నాకేం తప్పు కనవలేదే. ఒక సూటిగా చెప్పండి. థ్యాంక్ యూ సార్. సూటిగా చెప్పండి సార్. సూటిగా సార్, మీరు అన్నారు మినిస్టర్ గారు తప్పు మాట్లాడింది అన్నారు, ఏం మాట్లాడిందో అదొకటే చెప్పండి. ఎస్ సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాకుండా కర్ణాటక కూడా వారు తీసుకున్నారు కదా సార్. నేను యావత్ భారతదేశంలో డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 32% 42% తీసుకొచ్చిన మాట వాస్తవం సార్. పెంచినాం కదా సార్ అన్ని రాష్ట్రాలకు. కేంద్ర ప్రభుత్వము 32% 40% పెంచారు కదా సార్. ఇప్పుడు మళ్ళీ వారు రాష్ట్రాలకు రెవెన్యూ తగ్గిస్తున్నాం అంటున్నారు కదా సార్. నేను ఒకటే అడుగుతా ఉన్నాను సార్, ఈ చట్టాన్ని సార్ ప్లీజ్ మహేష్ గారు, నేను మీకు జవాబు చెప్తాను. ఒక్క నిమిషం కూర్చోండి ప్లీజ్. ఒక్క నిమిషం కూర్చోండి. ఒక్క నిమిషం మీరు కన్క్లూడ్ చేశారు. మీరు ఇప్పుడు వారు ఏం మాట్లాడింది తప్పు అని మీరు అన్నారు, దానికి నేను జవాబు చెప్తా. ఒక్క నిమిషం అట్లా కూర్చోండి. మీరు అలా కూర్చోండి అంటున్నా నేను. మీరు అలా కూర్చోండి. నేను చెప్పిన తర్వాత మీరు సాటిస్ఫై కాకుండా మాట్లాడదు. నేను చెప్పాను, మీరు ఏమన్నారు, మంత్రి గారు తప్పు అనే దాంట్లో మీరు ఏం చెప్పారు, తెలంగాణకు కర్ణాటకకు కంపారిజన్ ఏంటి అని అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ పరంగా ఈ వ్యత్యాసం చూపిస్తున్నారు అని చెప్పి అన్నారు. రిప్లై చేస్తారు డిస్కషన్ Discussion is over. I request, the question is that the Telangana Goods and Services Tax Amendment Bill 2026 be taken into consideration. Those who are మాట్లాడండి. అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడండి. మాట్లాడిన తర్వాత మీకు కూడా అవకాశం ఇస్తుంది. మాట్లాడండి. One point, sir. Honorable Speaker, sir. Sir, when the bill is getting passed, so if one member wants to protest, a right has been given. So I stand here protesting and opposing this bill. And I just want to lodge my protest by saying that
कि GST has ruined the state economy. The government of India has snatched away the right and the money of the state government, and smaller states are suffering, sir. And Telangana state is not even getting 25%, and the government of India is mixing 15% of ethanol, and they are not even reducing 15% rate of the petrol, sir. So I think this bill is disastrous, sir, and the corrections which have been made कि आज slab system को कम करें, sir. कम करने का मतलब ये है कि they are accepting कि they were wrong. So the amount which has been collected all these years because of the slab was wrong. I protest, sir, and I'm walking out from this bill, sir. We are not supporting this bill, sir. Thank you, sir. Mr. Agar. Honorable Speaker, sir, I beg to move that the bill be passed.